గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో మనకు స్పెషల్ పోస్ట్లో ఎంతవరకు వస్తే మనకు సేఫ్ స్కోర్ ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ వస్తుంది అనేసి సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియపరుస్తున్నారు. సో వారి కోసం అనేసి ఈ యొక్క స్పెషల్ కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుందండి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ పోస్టుల్లో కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్ ఆడిటర్ అండ్ జూనియర్ అసిస్టెంట్. దీంట్లో మనకు బీకామ్ వాళ్ళకు కొంతవరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, కామర్స్ వాళ్ళకి, అండ్ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళకు కూడా ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు మాత్రమే దీనికి కొన్ని పోస్టులకి ఎలిజిబుల్. ఆ పోస్టులలో మొత్తం కనుక చూసుకున్నట్లయితే 200 పోస్టులు గాను ఉన్నాయి. మొత్తం కూడా స్పెషల్ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 2200 అండి, 200 పోస్టులే ఓన్లీ. టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 1388 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 31 కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ చేసి ఉండే వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 42 చూసుకున్నట్లయితే కంప్యూటర్ మేజర్ సబ్జెక్ట్ అయి ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 60 కనుక చూసుకున్నట్లయితే ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చారు. దాంతో పాటు హయ్యర్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఛాన్సెస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 105 కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్, అంటే టెక్నికల్ ఎగ్జామినేషన్లో హయ్యర్ గ్రేడ్ తెలుగు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఏ కేటగిరీకి ఎన్నెన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనేసి చాలామంది స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. సో వారి కోసం ఈ ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు గ్రూప్ 3 రిజల్ట్స్ తర్వాత మనకు టాప్ 10లో 330 నుంచి స్కోరు, దాదాపుగా 339 నుంచి స్కోరు 310 వరకు కూడా ఈ టాప్ స్కోరర్గా ఉన్నాయి. సో మిగతా ర్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే 290లు, 270, 280లు ఉన్నాయి. కానీ ఇక్కడ స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఓసీ కట్ ఆఫ్ ఇంత ఓసీ వాళ్ళకైతే 250 మార్క్స్ వస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి కనుక చూసుకున్నట్లయితే 230 మార్క్స్, బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 225 నుంచి 230 మార్క్స్, బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 240 మార్క్స్, బీసీసీ కనుక చూసుకున్నట్లయితే 230 మార్క్స్, బీసీడీ కనుక చూసుకున్నట్లయితే 240 మార్క్స్, బీసీఈ కనుక చూసుకున్నట్లయితే 220 మార్క్స్, ఎస్సీ కేటగిరీలో 210 నుంచి 220, ఎస్టీ కేటగిరీలో 210 నుంచి 220 వస్తే వీళ్ళకు సేఫ్ స్కోర్ ఉన్నట్టే. ఈ కట్ ఆఫ్ ఏంటిదంటే కేవలం ఎస్టీ మాత్రమే అండి, ఇదే ఫైనల్ అనుకోవద్దు. తర్వాత మళ్ళీ టీజీపీఎస్సి వాళ్ళు మనకు వెబ్సైట్లో ఏ పోస్టులకు ఎన్ని కట్ ఆఫ్ అయినాయో చెప్తారు. సో ఇది అంచనా మాత్రమే అండి. ఇప్పుడు ఉమెన్స్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే సో ±5 ఉంటుందండి. సో ఓసీ వాళ్ళకైతే 240 నుంచి 245 మధ్య, ఈడబ్ల్యూఎస్ నుంచి 220 నుంచి 225 మధ్య, బీసీఏ వాళ్ళ నుంచి 220 అండ్ బీసీబీ నుంచి 230 మార్క్స్, బీసీసీ 220, బీసీడీ 230, బీసీఈ 210, ఎస్సీ 200. సో ఎస్టీ 200 వస్తే ఉమెన్స్ వాళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కట్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నాం సార్. ఓపెన్లోనే టాప్ ర్యాంకర్స్ ఈ టాప్ ర్యాంకర్స్ 300 నుంచి 340 మధ్య ఉన్నాయి ఇప్పుడు, ఓకేనా. గతంలో మనం 320 అనుకున్నాం, 340 మధ్య ఉన్నాయి. ఓసీకి కట్ అయ్యే ఎంత అవకాశం ఉంటుందంటే 280 నుంచి 300. ఈడబ్ల్యూఎస్కి ఎంత కట్ అవుతుంది సార్ అంటే 250 కట్ అవుతుంది. బీసీఏకి ఎంత కట్ అవుతుంది సార్ అంటే 260. బీసీబీకి ఎంత కట్ అవుతుంది 280 నుంచి 290. బీసీసీ 270, బీసీడీ 280+, బీసీఈ 260. ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 250 మార్క్స్, ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే 240 మార్క్స్. స్పోర్ట్స్ దీంట్లో లేదనుకుంటే సార్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 220, పిహెచ్ 230.
సో ఈ మార్క్స్ వచ్చుకున్నట్లయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. టోటల్ పోస్టులు మనకు 1388 ఉన్నాయి. గతంలో మనకు 1363 ఇచ్చారు. తర్వాత 12, తర్వాత మిగతా 13 మార్క్స్ కలిపారు. స్టేట్ పోస్టులు 1000 దాకా 45 ఉన్నాయి. జోన్ పోస్ట్ 343 ఉన్నాయి. జనరల్ పోస్టులు 519 ఉన్నాయి. ఉమెన్స్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 514 పోస్టులు ఉండడం జరిగిందండి. సో ఇది మనకు స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్నాడు.